హాయ్ ఆల్, మీకు తెలుసా వేడన్నం కన్నా చల్లన్నం తింటేనే మనకి ఇంకా ఎక్కువ మంచిది అని. ఫాస్ట్గా అరిగిపోతుంది అండ్ మన గట్కి మంచి బ్యాక్టీరియాని ఇస్తుంది. ఫుడ్ వేస్ట్ అవ్వకుండా ఎలాగ రీయూస్ చేయటము డిఫరెంట్ ఫామ్స్లో అనేది మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్ అయిపోయింది. ఓల్డెన్ డేస్లో అయితే ఫుడ్ అస్సలు వేస్ట్ కాకుండా రీయూజింగ్ మల్టిపుల్ వేస్లో చేసేవాళ్ళు. రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ గంజిలాగా చేసుకునేవాళ్ళు. సింపుల్గా రైసే కదా వేస్ట్ అవుతుంది అని అనుకోకూడదు. దాని వెనకాల రైతు యొక్క కష్టం, 3 నెలలు కష్టపడితే కానీ రైస్ పండదు. అండ్ వాటరు, సాయిలు, ఎనర్జీ, టైము ఇవైతే మళ్ళీ అసలు వెనక్కే రావు. యాక్చువల్గా ఇలాగ పోపనమే చేసుకోకర్లేదండి, దీన్ని దోశలాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం చూపిస్తాను. ఏదైనా ఫుడ్ని మాత్రం వేస్ట్ కాకుండా ఏ ఫామ్లో అయినా మనం తినేట్టుగా చూడండి. ఇలా రైస్ అనే కాదు, ఏదైనా ఫుడ్ మనం వేస్ట్ చేసి పడేయటం వల్ల ల్యాండ్లో మీథేన్ గ్యాసెస్ రిలీజ్ అయిపోతాయి. దానివల్ల ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ పెరిగిపోతుంది. ఏదైనా మేము ఫ్రెష్ ఫుడ్డే తింటాము, 2 అవర్స్ లోపే కన్జ్యూమ్ చేయాలి కదా అని అనుకుంటే మిగిలిపోయిన ఫుడ్ని ఏదో ఒక యానిమల్కైనా ఆఫర్ చేయండి. ఫర్ మోర్ కంటెంట్ లైక్ దిస్ ప్లీజ్ ఫాలో మై ఛానల్ అమృత్ ఆహార్. థ్యాంక్ యూ ఆల్.